అసలు వీటో అనేది ఏదైతే ఉందో ఈ 5 దేశాలు ఏ దేశం తరపునైనా సరే ఒక దేశం ఒక బిల్లు పెడితే ఈ సమస్య ఆ దేశం తరపున మాట్లాడడానికి ఒక దేశం ఒక బిల్లు పెడితే 5 దేశాలు కలిసి ఏకగ్రీవంగా ఈ బిల్లు విషయంలో ఇది తప్పు అని మిగతా 4 దేశాలు చెప్పాలి. చెప్పింది అంటే గనక అది అంటే తప్పు జరిగినప్పుడు అన్ని దేశాలు తప్పని చెబితే గనక దాన్ని తప్పుగానే ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేయాలి. కాదు అది ఒప్పే అని ఒక్క దేశం అడ్డం తిరిగినా సరే అది ఒప్పే అవుతుంది. సో వీటో పవర్ అనేది అది. ఈ 5 దేశాలు నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఉగ్రవాదుల్ని మనం వీళ్ళని ఉగ్రవాదులుగా గుర్తించమంటే గుర్తించడానికి ఒక్క దేశం కొట్టేసినా సరే అంటే చైనా వద్దు అని చెప్పినా సరే మనకు ఆగిపోయింది. మన దేశం మీద దాడి చేసిన వాళ్ళని ఉగ్రవాదులు అని ఒప్పుకోమంటే కూడా ఒప్పుకోని పరిస్థితులు ఉన్నాయని నేను గతంలో చెప్పాను కదా. ఇలా ఉంటుంది ఈ వీటో 5 దేశాల పవర్ అనేది. సో ఇప్పుడు ఇరాన్ తరపున ఫ్రాన్స్ గనక ఒక బిల్ పెట్టింది అంటే ఏదైతే ఇరాన్లో గ్రౌండ్ విజన్కి వెళ్ళడానికి అమెరికా చేసింది అతి పెద్ద తప్పు. ఇరాన్ మీద ముఖ్యంగా బాలికలు చిన్న పిల్లలు 7, 8, 9, 10, 11 ఏళ్ల పిల్లలు 170 మంది పిల్లల్ని చంపడం అనేది ఈరోజు ప్రపంచంలో శాంతి ఉన్నట్టు కాదు. అలాగే అక్కడ జరిగిన ఖమేనీ మరణం కానీ జరుగుతున్న విధ్వంసం కానీ మొత్తం ఇరాన్ని కొలాప్స్ చేయడానికి అలాగే అక్కడున్న యురేనియం తెచ్చుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటిలో ఇది సరైన విధానం కాదు అని గనక ఫ్రాన్స్ ఈ బిల్లు పెట్టింది అంటే ఈ బిల్లుకి అటు రష్యా బ్రిటన్ ఆల్రెడీ మేము ఈ యుద్ధంలో ఉండమని చెప్పడం జరిగింది. అలాగే రష్యా ఎలాగో లేదు, చైనా ఎలాగో శాశ్వత శత్రువే అమెరికాకి పైన ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పటికీ కూడా ఫ్రాన్స్ ఎలాగో ఈరోజు దూరంగా ఉంది. అంటే 4 దేశాలు పూర్తిగా అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నాయి ప్రస్తుతానికి వీటోలో. ఇది గమనించాలి. అందుకే ప్రపంచ మేధావులు భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేసి చెబుతున్న విషయాలు ఇవి. సో వీటో నుంచి ఈ 4 దేశాలు గనక అమెరికా చేసింది తప్పు, ఇది భద్రతా కౌన్సిల్ ఏదైతే ఉందో సెక్యూరిటీ కౌన్సిల్లో పెట్టిన బిల్లుకి ఈ 4 దేశాలు గనక మద్దతు తెలిపితే అమెరికా తప్పుని ఈ 4 దేశాలు వేలెత్తి చూపితే ఖచ్చితంగా వీటో పవర్ని కోల్పోవడమే. అసలు ఐక్యరాజ్య సమితికి అలాగే ముఖ్యంగా అమెరికా పరువు గంగపాలే అని చెప్పాలి. అమెరికా ఎక్కడ తలబెట్టుకుంటుందో కూడా అర్థం కాదు. ఇదే ఐక్యరాజ్య సమితి ఈ విషయాన్ని ఈ బిల్లుని స్వీకరించినా సరే ఒక రకంగా అమెరికా పరువు గంగపాలు అని చెప్పాలి.